ఎమ్మెల్సీ పదవికి కవిత సంచలన రాజీనామా చేశారు. కల్వకుంట్ల కవిత కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శల దాడి చేశారు కవిత. ఉద్యమకారులపై పార్టీలో వివక్ష ఉందని కూడా ఆరోపించారు ఆమె. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగింది అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. తమ సొంత మీడియా కూడా సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. తెలంగాణ శాసన మండలిలో ఇవాళ అనూహ్య పరిణామాలు జరిగాయని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అత్యంత భావోద్వేగానికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ పైనే సంచలన ఆరోపణలు కూడా చేశారు ఈమె. మండలిలో ప్రసంగిస్తున్న సమయంలో కవిత కన్నీరు మున్నీరయ్యారు. ఇకపై నాకు ఈ పదవి అవసరం లేదు, దయచేసి నా రాజీనామాను వెంటనే ఆమోదించండి అని మండలి చైర్మన్ కోరారు. తెలంగాణ జాగృతి ద్వారా తను చేసిన కృషిని పార్టీ గుర్తించలేదంటూ కూడా ఆమె వాపోయారు. గత 8 ఏళ్లుగా తనపై పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయని కవిత బాంబు పేల్చారు. పార్టీ కోసం పనిచేసే వారిపై వివక్ష చూపిస్తున్నారని, తాను ఏదైనా ప్రశ్నిస్తే తనపై కక్ష కడుతున్నారంటూ కూడా ఆమె ఆరోపించడం జరిగింది. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాల్లో అవినీతి జరిగిందని కూడా ఆమె నేరుగా ఆరోపించడం ఇక్కడ గమనార్హం. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం తనకు అస్సలు ఇష్టం లేదని కవిత కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా ఆ నిర్ణయం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పార్టీకి సంబంధించిన పత్రికలు, ఛానళ్లు కూడా తనకు ఎప్పుడూ మద్దతుగా నిలవలేదని, తనను కేవలం వాడుకున్నారని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ తాను అడగకపోయినా తనపై లేనిపోని దుష్ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు. ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. కవిత తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందనేది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు.